కొంప మునిగింది. చూడండి ఎవరు? ఇంకెవరు? యముడు. యముడు ఎవరండి? వాడే ఆ రావు గారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలేదని ఇక్కడ కూడా దాపురించాడు. అయ్యో ఇప్పుడు ఎలాగా? ఫణి గారు, సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. రావు గారిలో ఉన్నాడా? ఏమైంది ఆయనకి? చూశారన్నమాట. ఇందాక నేను మోటార్ సైకిల్ తీసుకొస్తుంటే ఒక కారు విపరీతమైన స్పీడ్తో నాకు ఎదురుగా వచ్చింది. గురుడు ఎక్కడో గుద్దేస్తాడు అనుకుంటున్నాను, ఓ చెట్టుకు గుద్దీశాడు. దగ్గరికి వెళ్ళి చూద్దును కదా మన రావు గారు. అయ్యో ఆయన ప్రాణానికి ప్రమాదం లేదు కదండి? అబ్బే, ఆయనది చాలా గట్టి ప్రాణం అండి. మనలాంటి ప్రాణాలను 10-12 ప్రాణాలను ఇబ్బంది పెడితే గానీ ఆయన ప్రాణం అని తేలిగ్గా పోదు. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. కారు బాగుంటే రేపు పొద్దున్నే బయలుదేరచ్చు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆయన కళ్ళబడకుండా బయటపడాలి. మీరు ఇప్పుడు ఆయన ఎదురుగా నుంచున్నా పోల్చుకునే స్థితిలో లేడు. మీరు డ్రెస్సులు మార్చుకుని బయటకు వచ్చేయండి, నేను మోటార్ సైకిల్ రెడీగా ఉంటాను. శైలు, వెళ్ళి బట్టలు మార్చుకోండి, వెళ్ళండి. అర్ధరాత్రి పూట వెళ్తున్నారు, జాగ్రత్త. పర్వాలేదండి, మీ రుణం. అది మనసులో ఉంటే అంతే చాలు. 2-3 రోజులు నేను ఎక్కడికి వస్తున్నాను, అప్పుడు దీన్ని తెచ్చుకుంటాను. వస్తానండి. ఆల్ ది బెస్ట్ సిస్టర్. నేను ఎక్కడున్నాను? ముక్కేమిటి ఇంత నొప్పి? ఎవరండి లోపల? గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? ఈ ఇల్లు నాదే సార్. రాత్రి మీరు యాక్సిడెంట్లో స్పృహ పడిపోతే నేనే తీసుకొచ్చాను. ఐసి. కాఫీ తీసుకోండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నాను సార్. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. బై ది బై, నా కారు కండిషన్ ఎలా ఉంది? బంపర్ సొట్టపోయింది, అయినా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. బయలుదేరుతాను. సో నీ ఉద్యోగం పోవడానికి ఈ విజయ్ కుమారి కారణం అన్నమాట. కనీసం మాట వరుసకైనా థ్యాంక్స్ చెప్తే ఈయన సొమ్మేం పోయిందో. ఎస్, పురుషోత్తం జాబ్ పోవడానికి నువ్వే కారణమని తెలిసింది. అందుకే నేను జాబ్ లోంచి తీసేస్తున్నాను. I'm so sorry, sir. No more explanations. You can go. 1 minute. నిబంధనల్ని అతిక్రమించినందుకు నేను ఉద్యోగంలోంచి తీసేశాను. కానీ బాయ్ ఫ్రెండ్ ఆపద సమయంలో నన్ను ఆదుకున్నందుకు ఇది నేనిచ్చే కానుక 20,000. ఇది తీసుకుని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా కనిపించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చెప్పడం, దండాలు పెట్టడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు. తీసుకో. యూ కెన్ గో. అన్నయ్య, ఇదేంటమ్మా? లెటర్ రాస్తే స్టేషన్కి వచ్చి ఉండేవాడిగా. లెటర్ ఏమిటన్నయ్య? వస్తున్నాను టెలిగ్రామ్ ఇచ్చాను, అందలేదా? టెలిగ్రామ్ ఇచ్చావు కాబట్టి అందలేదు. కార్డు రాసింటే అంది ఉండేది. అవును, ఇంత పెద్ద ఊళ్ళో ఇల్లు ఎలా కనుక్కున్నావమ్మా? చీకట్లో భయం వేసింది అన్నయ్య. మా ఫ్రెండ్ సావిత్రి ఇంట్లో దిగాను. వాళ్ళ అన్నయ్య అడ్రస్ ఇచ్చి పంపించాడు. అన్నట్టు ఆ సురేష్ లేడు, ట్రైన్ లో నన్ను చూసి వెంటపడ్డాడు. అతి కష్టమే తప్పించుకొచ్చాను. అరే, ఎంత పని జరిగిందమ్మా? వాడు ఇంకా గొడవలు చేస్తూనే ఉన్నాడనమాట. 2 రోజులకు ఒకసారి ఇంటి మీద పడి నాన్న రభస చేస్తున్నాడు. డబ్బు ఇవ్వకపోతే కుదరదంట. ఆ విషయం నీతో మాట్లాడదామనే వచ్చాను. అన్నట్టు వదిలేదన్నయ్య. ఎదురింట్లో ఉందమ్మా. ఎదురింట్లోనా? మంచి ఛాన్సే. ఛాన్సే, చట్టుబండ్లు అయినట్టుంది. నేను వెళ్ళదని చూసొస్తాను. వద్దమ్మా, రేపు ఈ పాటికి నువ్వు నా చెల్లెలు అని ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది. నువ్వు శైలజను చూడటానికి వెళ్ళావనుకో, ఇక్కడ సిఐడీలు పోలీస్ కుక్కలు ఉన్నాయి. కొంప మురుగుతుంది. ఉదయం చూడడానికి వీర్లేదంటావా? సరే సరే, ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను గానీ పద, స్నానం చేద్దావు గాని. గురు గురు గొప్ప కిరుగాడు. రాత్రి స్టేషన్ లో కనిపించినట్టు కనిపించి మాయమయ్యావే. ఓ ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పాను కదా, అతనితో వెళ్ళాను. బైది బై, ఇతను నా ఫ్రెండ్ రామకృష్ణమ్మ. మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు. నా చెల్లెలు వసుమతి. నమస్తే. మీ చెల్లెలు రాత్రి మా ఇంట్లోనే పడుకుంది. మీ ఇంట్లోనా? అవును, మా చెల్లెలు సావిత్రి, మీ చెల్లెలు వసుమతి ఫ్రెండ్స్ అట. అలాగా? ఆవిడ రాత్రి మా ఇంటికి రావడం చాలా మంచిదే. చాలా విషయాలు తెలిసాయి. ఏ విషయాలు? మీరు ఒకసారి లోపలికి వెళ్తారా? గురు, ఈ కిర్రుగాని క్షమించు గురు. ఏమిటిది రామకృష్ణాలే? సారీ గురు, శైలజ గారు మీ శ్రీమతిని తెలియక నీ ముందే ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఓ భర్త ముందే భార్య అందాన్ని పొగిడేశాను. నా దుష్కృతికి నిష్కృతి లేదు. ఐఎమ్ సారీ. రామకృష్ణ, ఇది నువ్వు తెలిసి చేసింది కాదు. ఏం మనసులో పెట్టుకోకు.
కానీ ఈ విషయం మూడో కంటి వాడికి తెలియనివ్వను. ఓకే? థ్యాంక్ యూ. శైలు, వస్తువు వచ్చింది. చూశాను. ఇద్దరం దూరం నుంచి కళ్ళతోనే పలకరించుకున్నాం. నేను ఒకసారి కలవాలంటుంది. ఎలాగండి? ఇంట్లోనూ కుదరదు, ఇక్కడ కుదరదు. అయితే ఓ పని చేద్దాం. వస్తువుని తీసుకుని నేను శివాలయం దగ్గరికి వస్తాను. నువ్వు కూడా అక్కడికి వస్తే మీరిద్దరు కలుసుకున్నట్టు ఉంటుంది, మనం మాట్లాడుకోవటానికి వీలవుతుంది. హలో, బాగున్నారా? ఒక్క రోజుకే పరామర్శలా? ఫస్ట్ గా ఉన్నాను. నేను మాత్రం చాలా వరస్ట్ గా ఉన్నానండి. ఏ? నిన్న పొద్దున తర్వాత మళ్ళీ మీరు కనపడలేదుగా, అందుకని. మీవన్నీ అబద్ధాలే, మిమ్మల్ని అసలు నమ్మకూడదు. నో 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 నో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చచ్చా నమ్మదగిన వాడిని, మంచివాడినండి. అవునండి, మీ మంచితనం మొన్న రాత్రి తెలిసింది. చూసారా, ఓ రాత్రంతా మన ఇద్దరం ఒకే ఇంట్లో గడిపినా నేను అంత బుద్ధిమంతుడు. అవును, మీరు ఆఫీసులో చేరారా? లేదండి, మా అన్నయ్యని చూద్దామని వచ్చాను. అన్నట్టు రేపు నేను వెళ్ళిపోతున్నాను. ఆ, రేపేనా? మీతో కొద్దిగా మాట్లాడాలండి. మాట్లాడుతున్నారుగా. ఇలా కాదు, కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలి. సాయంత్రం శివాలయం దగ్గరికి వస్తారా? అమ్మో, మా అన్నయ్యకి తెలిస్తే? ఏదో ఒకటి చెప్పారండి, ఆడవాళ్ళకి సాకులు మేం చెప్పాలా? సరేలేండి. త్వరగా రెడీ అవ్వు, మా బయటికి వెళ్ళాలి. బయటిగా? నాకు కాస్త పనుందన్నయ్య. పనే ఈ ఊళ్ళోనా? అదే సావిత్రి లేదు, స్టేషను ఊరెళ్తున్నంట, స్టేషన్కి వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళరా. వసు, అన్నయ్య, స్టేషన్కి వెళ్తున్నావు కదమ్మా, ఇక్కడికి వచ్చావే? అది సావిత్రి ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. ఏమీ తోచలేదు, అలా గుడికి వచ్చాను అంతే. నీ వదినొస్తానన్నమ్మా ఇక్కడికి. నేను అరగంట అయిందన్నయ్య, ఎక్కడా కనపడలేదే. అదే వెతుకుతున్నాను. వెతుకుతున్నావా? ఎవరిని? నువ్వుగా వదిలిగాని వస్తారేమోనని. ఇంకొచ్చే సూచనలు ఏం లేవు, పోదాం పద. అదేమిటన్నయ్య, గుడికి వచ్చి దేవుని చూడకుండా? మర్చిపోయాను, పద. శైలజ గారు, రామకృష్ణ, నువ్వు వస్తువుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి, నేను శైలజని తీసుకొస్తాను. శైలు, జరిగింది మర్చిపో. అదంతా ఒక పేడకలనుకో. ఇక సురేష్ గారి గొడవ మనకు ఉండదు. మనకు సెలవు పెట్టే అవకాశం రాగానే డబ్బు తీసుకెళ్లి మీ అత్తయ్యకి ఇచ్చేసి ఆ పేడ శాశ్వతంగా వదిలించుకుందాం. ఏమిటే ఇది? తోడబుట్టిన వాడికి ఇంత అన్యాయం చేస్తావా? డబ్బుకి చుట్టరికానికి సంబంధం లేదన్నయ్య. అనవసరంగా నీ మీద జాలిపడి ఇన్నేళ్లు ఆగాను. ఒరేయ్, చూస్తారేమిట్రా? ఆ సామాన్ అంతా తీసుకుని పదండి. ఆగండి అమ్మా. శైలు, అత్తయ్య, నువ్వు ఇంటి మీద పడి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నావని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించగలను తెలుసా? జైలా గైలా
మీ నాన్న నాకు అప్పున్నాడు, నేను సామాన్లు పట్టుకెళ్తున్నాను. మధ్య నువ్వైతే నాకు అడ్డు చెప్పడానికి. నేను కాదు, చట్టం అడ్డుపడుతుంది. అప్పుంటే కోర్టుకెళ్ళాలి, అమ్మినా వచ్చి జప్తు చేయాలి. అంతేగాని నీ అంతటి నువ్వు దౌర్జన్యం చేస్తే చెల్లదు. చెల్లదు. శైలజ మీకు ఇచ్చిన మాట నిలపడం కోసం మీ డబ్బు మీ ముఖాన్ని కొడుతున్నాను. ఈ డబ్బు తీసుకుని ఇంటికి తిరిగి చూడకుండా పోండి. ఎంతిది? 8,000. 8,000 ఏంటి? వడ్డీతో సహా నాకు రావాల్సింది 20,000. నీకు రాసిచ్చిన నోటు ప్రకారం వడ్డీతో సహా నీకు చేరాల్సింది 8,000. మర్యాదగా ఈ డబ్బు తీసుకుని వెళ్తావా? సరే లేదా మోసం చేశావని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తాను. జాగ్రత్త. మొగుడు పిల్లలు ఇద్దరు చేరి జైలు నన్ను బెదిరిస్తారా? నా ఉసురు మీకు తగవపోదు. పదండ్రా. బాబు, మామగారు ఆశీర్వదించవలసిన చేతులు దండం పెట్టకూడదు. ఇన్నాళ్ళు ఆ రాక్షసి బారి నుంచి తప్పించుకున్నాను బాబు. ఇవాళ ఒక్కసారిగా మీద పడి మామగారు. అయ్యో, రక్తం. ఏమండి, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. అలాగే. వెళ్ళండి. డాక్టర్ గారు, ఏం పర్వాలేదమ్మా, ఈ మందులు వాడితే తగ్గిపోతుంది.